అవును, ఎప్పుడు కనెక్షన్లు ఇవ్వడమే నీ ఉద్యోగమా? ఆ ఒక్క టాలెంట్ తోనే నెట్టుకొస్తున్నాను. రా వెళదాం. రాజా బాగున్నారా రాజా? 33వ వారసుడైన సీమరాజాని వయసులో చిన్నవారైన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో హితబోధ చేసి రాజా, వీడిని చూసే బదులు ఆ పిల్లని చూస్తే పోలా. సన్మానించి మన పాఠశాల మీరు ఆ పని మీద ఉన్నారా? కళా టీచర్, ఒక మంచి డాక్టర్ గాను, ఒక మంచి లాయర్ గాను, ఒక మంచి టీచర్ గాను, చిత్తం ఒక రాజా. మంచి ప్రభుత్వాధికారి గాను, మంచి మైక్ని మింగేస్తావా ఏంటి? చాలా కూర్చో. ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్నందువలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఏంటి గాలి బలంగా నీ వైపే వీస్తున్నట్టుంది? అచ్చరే, మీరు ఏం చెప్పలా, నేను అడగలా. ఇదేం ఫంక్షన్? అయ్యో సారీ రాజా. పాఠశాల వార్షికోత్సవం. ఉపాధ్యాయులు ఒకరిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి. ఎవరిని ఎన్నుకున్నారేంటి? సార్, హలో, నిన్నే అడుగుతున్నాను, ఎవరిని ఎన్నుకున్నారు? ఆ మూడో రోలో మూడో టీచర్, ఆ అమృత టీచరే ఉత్తమ ఉపాధ్యాయుని. ఏమయ్యా, ఆవిడకి ఆ అవార్డు ఇవ్వడం కుదరదయ్యా. ఏ, నేను వేరే టీచర్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఎవరిని? ఆ 4వ రోలో మూడో టీచర్ ఉన్నారే, ఎవరు? ఆవిడే. అయ్యయ్యా, ఆవిడ పీటీ టీచరు. అయ్యయ్యో, నా కొట్టానంటే. ఆ గుంపును చూడవయ్యా, వాళ్ళలో ఎవరు ఉత్తమంగా కనిపిస్తున్నారు? వారే కదా ఉత్తమ ఉపాధ్యాయుని. కరెక్టే, కానీ అమృతకు మాటిచ్చేశాను. నేను లక్ష్మి టీచర్ కి మనసే ఇచ్చేశాను. అయ్యో, మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుసుంటే ఈ ఫంక్షన్ కి పిలిచుండేవాడిని కాదు. సీమరాజా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి సార్. లైన్ ఏడులో అనుకున్నా. చెప్పట్లే. నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు. అయినా సరే మీరు నన్ను మాట్లాడడానికి పిలిచారు, ఎందుకంటే నేను కింగు. ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు? ఉదయం 8ంటికి స్కూల్కి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి 8:30కి క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోయి 100కి 100 మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. ముక్కు మొహము అందంగా, చూసే ప్రతి కంటికి లక్షణంగా, కన్ఫర్మ్ గా నువ్వే. విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించేవారనే నేనంటాను. అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా సార్. కర్ర పట్టిన వీరనారి సుందరలక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సారీ. సూపర్. ఆగండి, గుల్పీ తీసుకుందాం. గుల్పీ ఏంటి? ఆయన సెల్ఫీనే కుల్ఫీ అంటున్నాడు. తక్కువ. ఓకే, రేపు కలుద్దాం. బాయ్ టీచర్. బాయ్. రే,
ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఓల్చేస్తాను. ఇదిగో లే. నేను పైకి లేవను, రే బెల్లు కొట్టేశారా లేరా? పైకి లేవను, ఇలాగే మోకాళ్ళ మీదే ఉంటాను. లేవరా లేరా. టీచరు ఒక్కటి ఇచ్చానంటే నీకు అంత ధైర్యమా? ఒక్కగానొక్క కొడుకు నేనే కొట్టలేదు, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా. మీ అబ్బాయి అమ్మాయిని తప్పుగా ఫోటో తీశాడు. ఫోటో తీసాడు అంతేగా, పాకలోకి పిలిచాడా ఏంది? ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే? కొడతావా? కర్రసంలో నువ్వు పుడింగి కొట్టగా ఏది మా వాళ్ళతో తెప్పవే చూద్దాం. రే పని రా. సీమరాజారా, ఈడ జరిగింది ఏదైనా చెప్పావో పొడిచేస్తా. ఎప్పుడు పిల్లలకే కరసావం నేర్పిస్తూ ఉంటారు, ఈ రోజేంటి కొత్తగా? ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎస్కేప్ పోయి వచ్చినట్టు ఆ చూపేంట్రా? మేము కరసావం నేర్చుకోవడానికే వచ్చాం. మరెందుకనరా వీపు వెనక కత్తి పెట్టావు? కొత్త బండి. ఎరా అమ్మాయి తప్పుగా ఫోటోలు తెస్తావా? పదరా వస్తా. రాజా అన్న పెట్టే 2 పెడితే గాని దారికి రారు. వాళ్ళనేం పట్టించుకోకండి. టీచర్ రండి వెళ్దాం, దీనికేం ఫీల్ అవ్వకండి. నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, నన్ను వదిలేండి. నాకు మగాళ్ళంటే పడదు, ఎవరి మీద నమ్మకం లేదు. దయచేసి నా వెంట పడకండి. ఏంటి లెక్కలు? నమ్మకం లేదని వెళ్ళిపోయింది. అరే తన్ను వదిలేయండి రాజా, మీకు దీపిగా పడుకునేదే కరెక్ట్. ఎవరు? అది దీపిగా పడుకునే చంపేస్తారు. తన ఫ్రెండ్ని పిలు. టీచరే బాగోలేదంటుంటే టీచర్ ఫ్రెండ్ రేయ్, ఆ పిల్లని పిలిచి ఏమైందో అడగరా. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మా. ఇలా రా. నా పేరు జమున. నీ పేరు ఎవరు కావాలి గానీ ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు, నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది? రాజ్ అంటే 2-3 పెళ్ళాలుంటారన్న భయమే. ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఇందులో 2-3 అదే కదా, ఏ కాలంలో ఉన్నారు ఇంకా? మీరిలా అంటున్నారు, మీతో ఉన్న లెక్కలకి 2-3 పెళ్ళాలున్నప్పుడు రాజుకి ఏమండి ఫిట్టింగ్ ఇట్టేసి ఏ లెక్కలు? చివరికి నా లవ్ కు విలన్ నువ్వా? అయ్యో రాజా, నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత. తను నమ్మకం లేదని చెప్పింది. అయ్యో నమ్మకం వస్తుంది, వచ్చేలా చేస్తా. ఎలా మ్యాక్స్? ఉండనే ఉంది. గెటప్ రెడీయా రామా? మనల్ని చూసిన వారందరూ సాక్షాత్ ఆ రామాంజనేయులే వచ్చినట్లు భావించారు. సాములు కలెక్షన్ కు బయలుదేరారా? రే మేము కలెక్షన్ పోవడం లేదురా, కనెక్షన్ కు పోతున్నాం. లెక్కలు నేను ఈ గెటప్ లో కామెడీగా ఏం లేనుగా. చిచ్చి, శ్రీ జయరాముడు. ప్రామిస్? గాడ్ ప్రామిస్. పదండి. శ్రీరామ జయరామ సీతారామ జానకి రామ 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 పువ్వుల్ని వేస్ట్ చేయకండి. నేను రాముణ్ణి కాదు, రాముడిలా వేషం వేసుకున్నాను. రామ నువ్వు వెయ్యని వేషమా? చూసారా రాజా, నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో? ఈ రాముడి గట్టపులో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నుంచుంటే ఆవిడికి మీ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. భక్తురాలా, నీ కోరిక ఏంటి? నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాలి. మెగాస్టార్ కే మొదటి బిడ్డ ఆడపిల్ల. ఆడపిల్ల అంటే అంత చులకనా? ఏ బిడ్డ పుట్టినా సరే. నీ కొడుకు ఎక్కడున్నాడేటి? దుబాయ్ లో ఉన్నాడు. కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు? కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ అయ్యా, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయుల్లా బిహేవ్ చేయవయ్యా. ఓకే రాజా, ఓకే రాజా. బామ్మా నువ్వు పంచే, దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు. అలాగే రామ. శ్రీరామ జై జై సీతారామ జై జై శ్రీరామ జై జై సీతారామ జై జై హనుమాన్? శ్రీరామ రామ. అటు చూడు, మన ఫస్ట్ లుక్ లీక్ అయింది. హరే రామా హరే రామా. ఇప్పుడు ఏం చేద్దాం? ట్రాఫిక్ ఓవర్ గా ఉంది, వాడు జంప్ అయ్యాక మనం ఎంటర్ అవుతాం. హరే రామా హరే రామా. దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను.
వేషం తీసేసిరా, డబ్బులు తీసుకెళ్ళు. హరే రామా హరే రామా హరే రామా హరే రామా హరే రామా, అది ఇవ్వదు. హరే రామా, నువ్వు ఇక్కడి నుంచి హరే వెళ్ళవు. రామా, హరే రామా ఇదిగో. హరే రామా హరే వెళ్ళు. రామా. ఈ 10 రూపాయలకి ఇంత బిల్డప్ప. రామ 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 అందుకే రామ ఇవ్వనన్నాను. రామ రామ నువ్వే రామ. కరెక్టే. రామయ్య రాముడే వచ్చాడయ్యా, రామయ్య వస్తావయ్యా, రాముడే వచ్చాడయ్యా. ఏ ఇప్పుడే కదా డబ్బులు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? అపరాధం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. లక్ష్మి లక్ష్మి ఎవరు వచ్చారో చూడు. అమ్మా ఏం కావాలండి? నమ్మకం కావాలి. ఒక్క నిమిషం. అస్సర మరకాయ. ఎందుకు నవ్వుతోంది? మనం పంచం వేయలేదే. నమ్మకం లేదండి. ఏమండి సరిగ్గా వెతికి చెప్పండి. లేదన్నాను కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. యా, ఈ గెటప్ లో ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు. రామయ్య రావయ్య జారుకున్నాం రావయ్య, రామయ్య రావయ్య జారుకున్నాం రావయ్య, రామయ్య హతమార్చెదరు, పోగులు పెట్టెదరు. ఏమండి 3 గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి. నిజంగానే కామెడీగా ఉందా? ఎందుకు వచ్చావో చెప్పు. ఇంతవరకు అంతఃపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయను. నన్ను నమ్మండి. సీతాదేవి అలాగే ఈ హనుమంతుడిని నమ్మండి. నా మనసును తెరచి 3 భార్యలను మరచి మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదను, అది కూడా బ్రహ్మచారిగా. లెక్కల టీచర్, మీ ఫోన్ రింగ్ అవుతుందా? లెక్కలు ఫోన్ సైలెంట్ లో పెట్టు. మన్నించాలి రాజా, తొందరలో సైలెంట్ లో పెట్టకుండా డ్రైవ్ లో పడి. అర్జెంట్ గా వెళ్ళి ఇక్కడ వచ్చి. ఏంటండి? నీ మీద నిన్నటి వరకు నమ్మకం లేని మాట నిజమే, కానీ మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ ఉన్న మర్యాద కాస్త పోయింది, నమ్మకము పోయింది. బయలుదేరతారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? చెప్పండి. గ్రీకు దేశంలో ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట. అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట. కానీ ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసై నేల మీద పడి మళ్లీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి మళ్లీ 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 సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట. హ, అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం. మీ వెంట మేము మళ్లీ 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 పడుతూనే ఉంటాం. ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది. రామా సీతారామం. ఏదో పళ్ళొప్పులు బతుకుతున్నారు, నా కొడుకు ఎందుకు కొడతారా? అలాంటి పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు, వీళ్ళు బాగుపడతారా? ఉన్నట్టుండి పొట్టని కూర్చేయాలా? కొంచెం టైం ఇవ్వాలమ్మా. 6 నెలల ముందే మేము నోటీస్ ఇచ్చాం, ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అంత పెద్ద సందుకు బేగం వేసి కనీసం అంబులెన్స్ పోయేదని కూడా దారి లేకుండా చేసి మనందరం అంగళ్ళు పెడితే కూల్ చేయకుండా ఏం చేస్తారు? అయ్యా రాజా, ఆ సంతను తెరవడానికి మీరే ఏదో ఒకటి చెయ్యాలి. 2 రోజుల జనాలు కేసు వాపస్ తీసుకుంటే హాయిగా ఆడనే వ్యాపారం చేసుకుంటాం. మ్యాక్స్, ఎస్ రాజా. టీచర్ మనకు లుక్ వేస్తుందా? ఆవిడ లుక్కు మీ మీదే ఉందండి అయ్యా. అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. అలా చేయడానికి ఆవిడ ఒప్పుకోవాలిగా. మరకాయ, తనకి నా మీద నమ్మకం రావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి కదా. అబ్జల్యూట్లీ. మరైతే తాళానికి తాళం వాయించేద్దామా? అరే అగైన్ అబ్జల్యూట్లీ.